హాయ్ వ్యూవర్స్, ఇండస్ట్రీ హిట్ అప్పటిదాకా ఉన్న రికార్డులు కలెక్షన్స్ అన్నిటినీ బద్దలు కొట్టేదే ఇండస్ట్రీ హిట్. ప్రతి హీరోకి ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే కసి ఉంటుంది. ప్రతి హీరో ఫ్యాన్స్ కి మా హీరోకి ఇండస్ట్రీ హిట్ పడాలి అనే కోరిక ఉంటుంది. ఇద్దరు ముగ్గురుకు తప్ప దాదాపు మన స్టార్ హీరోలందరికీ అలాంటి హిట్స్ ఉన్నాయి. శివ, చంటి, ఘరానా మొగుడు, పెదరాయుడు, నిన్నే పెళ్లాడతా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, పోకిరి, మగధీర, అత్తారింటికి దారేది, బాహుబలి 1 and 2 ఇవన్నీ ఎలాంటి వివాదాలు లేకుండా అందరూ ఒప్పుకునే ఇండస్ట్రీ హిట్స్. కానీ కొన్ని సినిమాలుంటాయి ఇండస్ట్రీ హిట్ కి దగ్గరగా వచ్చి ఆగిపోతాయి. అలాంటి సినిమాల మీద వివాదం రాజుకుంటూనే ఉంటుంది. ఇండస్ట్రీ హిట్ అని ఫ్యాన్స్, కాదని మిగిలిన ఫ్యాన్స్ కొట్టుకుంటూ ఉంటారు. అలాంటి కొన్ని మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందామా? 1983లో రిలీజ్ అయిన ఖైదీ చిరంజీవికి కెరియర్ టర్నింగ్ పాయింట్, బ్లాక్ బస్టర్ మూవీ. ఇది ఇండస్ట్రీ హిట్ మూవీ అనుకుంటారు చాలా మంది చిరు ఫ్యాన్స్. కానీ అంతకు ముందు వచ్చిన కొండవీటి సింహం, ప్రేమాభిషేకం మూవీస్ ని ఖైదీ క్రాస్ చేయలేకపోయింది. అలానే 100 రోజుల సెంటర్స్ లో కూడా చాలా గ్యాప్ ఉంది. కేవలం 40 లక్షల గ్రాస్ తేడాతో ఖైదీ ఇండస్ట్రీ హిట్ కి దగ్గరలో ఆగిపోయింది. నెక్స్ట్ ప్రతిఘటన 1985లో రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన ప్రతిఘటన మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ దగ్గరలో ఆగిపోయింది. చాలా కేంద్రాల్లో అప్పటి రికార్డులు ఈ మూవీ దెబ్బకు కొట్టుకుపోయాయి. కానీ 100 రోజుల కేంద్రాలు, బీసీ సెంటర్స్ కలెక్షన్స్ ప్రతిఘటన సినిమాని ఇండస్ట్రీ హిట్ కు కాస్త దగ్గరలో ఆపేశాయి. నెక్స్ట్ బొబ్బిలి రాజా 1990లో విడుదలై సెన్సేషనల్ హిట్ అవ్వడమే కాకుండా వెంకటేష్ కి స్టార్ ఇమేజ్ తెచ్చిన చిత్రం బొబ్బిలి రాజా. 30కి పైగా కేంద్రాల్లో 100 రోజులాడిన మొదటి చిత్రం ఇది. అంతకు ముందు ఇండస్ట్రీ హిట్ జగదేక వీరుడు, అతిలోక సుందరి మూవీని అన్ని మెయిన్ సెంటర్స్ లో క్రాస్ చేసిన ఈ సినిమా బీసీ కేంద్రాల్లో కూతవేటు దూరంలో ఆగిపోయింది. కేవలం 20-25 లక్షల షేర్ తేడాతో బొబ్బిలి రాజా ఇండస్ట్రీ హిట్ స్టేటస్ ని కోల్పోయింది. కానీ అప్పటికి ఇదే పెద్ద హిట్ అని సురేష్ బాబు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. నెక్స్ట్ హలో బ్రదర్ 1994లో విడుదలైన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హలో బ్రదర్. దాదాపు 10 కోట్ల వరకు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించిన ఈ సినిమా 24 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 75 రోజుల తర్వాత దాదాపు 20 కేంద్రాల్లో ఈ మూవీని తీసేశారు. అంతకు ముందు ఇండస్ట్రీ హిట్ ఘరానా మొగుడు 38 కేంద్రాల్లో 100 రోజులాడి 10 కోట్లు కలెక్ట్ చేసింది. ఒకవేళ సెంటర్స్ కనుక ఎక్కువయ్యుంటే హలో బ్రదర్ ఇండస్ట్రీ హిట్ అయ్యేది. నెక్స్ట్ ప్రేమించుకుందాంరా 1997లో రిలీజ్ అయిన సూపర్ హిట్ మూవీ ప్రేమించుకుందాంరా. 57 కేంద్రాల్లో 100 రోజులు, 100 డేస్ సెంటర్స్ లో రికార్డ్ ఇది. అన్ని సెంటర్స్ లో రికార్డు కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా నైజాంలో వసై రాములమ్మని క్రాస్ చేయలేకపోయింది. 2 సినిమాలకు 50 లక్షలకు పైగా తేడా ఉంది. దాదాపు 13 కోట్ల వరకు కలెక్ట్ చేసిన ఈ మూవీ నైజాంలో వచ్చిన గ్యాప్ వల్ల 100 రోజుల రికార్డు ఉన్నప్పటికీ త్రుటిలో తప్పిపోయింది ఇండస్ట్రీ హిట్. నెక్స్ట్ చూడాలని ఉంది 63 కేంద్రాల్లో 100 రోజులాడి రికార్డు సృష్టించిన ఈ మూవీ కేవలం నైజాంలో వసై రాములమ్మ సినిమా షేర్ ని క్రాస్ చేయలేక ఇండస్ట్రీ హిట్ దగ్గర ఆగిపోయింది. కానీ అప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అని పేపర్ స్టేట్మెంట్స్ వచ్చాయి. చిరంజీవి ఫ్యాన్స్ కూడా చూడాలని ఉంది ఇండస్ట్రీ హిట్ అనే వాదిస్తారు. నెక్స్ట్ రాజా 1999 జనవరిలో రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్ అయిన సమరసింహారెడ్డి మూవీని దాదాపు అన్ని కేంద్రాల్లో క్రాస్ చేసిన సినిమా రాజా. కేవలం కొద్ది నెలల గ్యాప్ లోనే రిలీజ్ అయిన రాజా 100 రోజుల సెంటర్స్ లో మాత్రం సమరసింహారెడ్డి వెనకే ఆగిపోయింది. దాదాపు 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ఈ మూవీ 100 రోజుల సెంటర్స్ లో కూడా ఎక్కువే గనక అయ్యుంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేది. నెక్స్ట్ కలుసుందాంరా 2000లో రిలీజ్ అయి ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ అనిపించుకున్న మూవీ కలుసుందాంరా. 76 కేంద్రాల్లో 100 రోజులు అప్పటికి రికార్డ్. కానీ బీసీ సెంటర్స్ లో సమరసింహారెడ్డిని, కొన్ని చోట్ల రాజాని కూడా క్రాస్ చేయలేకపోయింది. అన్ని మేజర్ సెంటర్స్ లో రికార్డ్ షేర్స్ వసూలు చేసి 100 రోజుల కేంద్రాల్లో రికార్డు సృష్టించిన ఈ మూవీ కేవలం 40-50 లక్షల షేర్ గ్యాప్ తో ఇండస్ట్రీ హిట్ హోదా కోల్పోయింది. కానీ వెంకటేష్ ఫ్యాన్స్ మాత్రం కలుసుందాంరా ఇండస్ట్రీ హిట్ అని గట్టిగా వాదిస్తారు. నెక్స్ట్ నువ్వొస్తావని నైజాంలో మొట్టమొదట 5 కోట్లు వసూలు చేసిన సినిమా. రాయలసీమ రికార్డ్, ఉత్తరాంధ్రలో ఊచకోత, ఇలా అన్ని ఏరియాస్ లో ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసిన సినిమా నువ్వొస్తావని. సమరసింహారెడ్డి, కలుసుందాంరా మూవీస్ ని అన్ని చోట్ల క్రాస్ చేసిన ఈ మూవీ 100 రోజులు, 175 రోజుల కేంద్రాల్లో మాత్రం క్రాస్ చేయలేకపోయింది. 42 కేంద్రాలలో 125 రోజులాడి ఇండస్ట్రీ రికార్డ్ దిశగా దూసుకుపోయిన ఈ సినిమా 175 రోజులకి కేవలం 7 కేంద్రాల్లో మాత్రమే రన్ అయింది. దాదాపు 17 కోట్ల వరకు కలెక్ట్ చేసిన నువ్వొస్తావని కేవలం సెంటర్స్ పరంగా వెనుకబడి ఇండస్ట్రీ హిట్ జస్ట్ మిస్ అయింది. నెక్స్ట్ ఖుషి ఇండస్ట్రీ హిట్టా కాదా అనే డిబేట్
2001 నుంచి నడుస్తూనే ఉంది. 2001లో రిలీజ్ అయిన ఈ మూవీ అదే సంవత్సరం జనవరిలో రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్ అయిన నరసింహనాయుడిని చాలా చోట్ల లేపేసింది. ఒక్క నైజాంలోనే ఖుషీకి నరసింహనాయుడికి 2 కోట్ల షేర్ గ్యాప్ ఉంది. నైజాంలో 7 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన మొట్టమొదటి చిత్రం ఖుషీ. 20 కోట్లకు పైగా షేర్ కొట్టిన ఈ మూవీ 100 రోజుల సెంటర్లలో నరసింహనాయుడు కంటే బాగా వెనుకబడిపోయింది. ఇదే ఖుషీకి మైనస్. అలా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ స్టేటస్ ని జస్ట్ మిస్ అయింది. కానీ సోషల్ మీడియాలో ఇప్పటికీ నరసింహనాయుడు వర్సెస్ ఖుషీ ఆర్గ్యుమెంట్స్ నడుస్తూనే ఉంటాయి.